ఎంసెట్ లీకేజ్ ఇష్యూ నుంచి బయటపడేదెలా? ఇదే ఇప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వంలోనూ పార్టీలోనూ చర్చనీయాంశమవుతోంది. క్లీన్ అడ్మినిస్ట్రేషన్, అవినీతి రహిత పాలన అని చెప్పిన సీఎం కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకుంటారు? ఆ ఇద్దరు మంత్రులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారు? ఎంసెట్ లీకేజీ తర్వాత పరీక్షను రద్దు చేయొద్దంటూ విద్యార్థులు, తల్లిదండ్రులు ఎన్ని ఆందోళనలు చేసినా నిబంధనల ప్రకారం ఎగ్జామ్ను రద్దు చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఎంసెట్ 3 షెడ్యూల్ రిలీజ్ చేసి తిరిగి దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేకుండా విద్యార్థులకు వెసులుబాటు కల్పించింది. పాత ఫీజుతోనే మళ్లీ హాల్ టికెట్ల జారీ, పరీక్ష రాసేందుకు వెళ్లే విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, జేఎన్టీయూ వెబ్సైట్లో స్టడీ మెటీరియల్, క్వశ్చన్ బ్యాంక్ అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటోంది. ఓవైపు విద్యార్థులకు సాయపడుతూనే మరోవైపు లీకు వీరులపై కఠినంగా వ్యవహరిస్తామంటోంది. మరి ప్రభుత్వం ఎవరిపై చర్యలు తీసుకుంటుంది? ఎంసెట్ లీకేజీ తర్వాత వైద్య ఆరోగ్య శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి మీద అటు పార్టీ ఇటు ప్రభుత్వంలో చర్చలు జరిగాయి. ఇప్పటికే మంత్రి మీద సీఎం కేసీఆర్ కొంత అసంతృప్తితో ఉండటం, దానికి అనుగుణంగానే పరిణామాలు కూడా కొనసాగుతున్నందున కఠిన చర్యలే తీసుకుంటారని భావిస్తున్నారు. ఇదివరకే ఓ మంత్రిని బర్తరఫ్ చేసిన కేసీఆర్ ఇప్పుడు మరో మంత్రి మీద చర్యలు తీసుకునే అవకాశం ఉందంటున్నారు. అయితే ఇప్పటికిప్పుడు చర్యలు తీసుకుంటే ప్రభుత్వం కూడా తప్పు ఒప్పుకున్నట్లే అవుతుందని, అప్పుడు రాజకీయంగా కూడా ఇబ్బందులేననే చర్చ పార్టీలో జరుగుతోంది. అందుకే ఈ విషయంలో కాస్త ఆలస్యం కావచ్చు. అయితే అధికారులపై తక్షణ చర్యలు తీసుకునే అవకాశాలు మాత్రం ఉన్నాయి. లేదంటే ఇలాంటి తప్పిదాలే మళ్లీ జరిగే అవకాశం ఉంటుందని, అందుకే ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా జాగ్రత్తగా ఇష్యూని డీల్ చేయాలనుకుంటోంది టీఆర్ఎస్. మొత్తానికి ఎంసెట్ లీక్ తర్వాత పరిస్థితుల్లో చాలా మార్పులు కనిపిస్తున్నాయి. దానికి అనుగుణంగా కేసీఆర్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు. ఏమైనా తెలంగాణలో ఎంసెట్ 2 అయితే రద్దయిపోయింది. ఎంసెట్ 3 షెడ్యూల్ కూడా వచ్చేసింది. కష్టమే అయినా విద్యార్థులకు పరీక్ష రాయక తప్పదు. అయితే ఎంసెట్ 2 లీకేజ్ వల్ల లబ్ధి పొందిన విద్యార్థుల పరిస్థితి ఏంటి? వాళ్ల భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? ఎంసెట్ 2ను రద్దు చేసిన తెలంగాణ ప్రభుత్వం ఎంసెట్ 3 షెడ్యూల్ను విడుదల చేసింది. సెప్టెంబర్ 11న ఎంసెట్ 3 నిర్వహించబోతున్నారు. ఎంసెట్ 2 లీకేజీకి బాధ్యులు, లబ్ధి పొందాలనుకున్న వారిపై కఠినంగా వ్యవహరించాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించడంతో అక్రమంగా ర్యాంకులు పొందిన స్టూడెంట్స్ భవిష్యత్తుపైనే ఇప్పుడు చర్చ జరుగుతోంది. ఇప్పటి వరకు 103 మంది విద్యార్థులు అక్రమంగా ర్యాంకులు పొందినట్లు సిఐడి తేల్చింది. విచారణ ఇంకా కొనసాగుతోంది కాబట్టి మరికొందరు విద్యార్థుల బండారం కూడా బట్టబయలవుతుందని సిఐడి అధికారులు అంటున్నారు. లీకేజ్ వల్ల లబ్ధి పొందాలనుకున్న విద్యార్థులెవరో పక్కా ఆధారాలతో సిఐడి తేల్చితే వారి భవిష్యత్తు ఇక అంధకారమే. అక్రమంగా ర్యాంకులు పొందిన విద్యార్థుల చిట్టాను సిఐడి బయటపెడితే వారికి ఎంసెట్ 3 పరీక్ష రాసే అవకాశం ఇవ్వరు. ప్రభుత్వం నిర్ణయం ప్రకారం సిఐడి అక్రమ ర్యాంకర్లతో పాటు వారి తల్లిదండ్రులపై కూడా కేసులు నమోదు చేస్తోంది. సిఐడి విచారణ పూర్తయితే గాని అక్రమ ర్యాంకర్ల లెక్క ఎంతనేది తేలదు.